మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈశ్వర్ గారి దర్శకత్వంలో దియారాజ్ అండ్ రోహిత్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ ఫ్రైడే. ఈ మూవీకి సంబంధించినటువంటి అమ్మా సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది డిజిటల్ వేదిక. ఎంత పెద్ద సక్సెస్ అయింది అండ్ ఎంత మంచి రిసీవింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. బట్ ఈ మూవీ నుంచి ప్రస్తుతానికి మనతో పాటు మూవీ విషయాలు షేర్ చేసుకోవడానికి దియారాజ్ గారు ఉన్నారు. సో ఒకసారి ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ మూవీలో నుంచి అమ్మా సాంగ్ రావడం జరిగింది. మంచి రెస్పాన్స్ వస్తుంది. అవును అవును. అండ్ మదర్ సాంగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటూ ఉంటారు. అవును. అండ్ కమింగ్ టు ఫ్రైడే, అసలు ఏంటి టైటిల్ మీనింగ్? అసలు అది ఇప్పుడు చెప్పచ్చా? యాక్చువల్లీ డైరెక్టర్ గారు కొడతారు మాకు చెప్తే. ఇవి చాలా సీక్రెట్స్. ఏం లేదు, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి అదే డేలో. సో దాని ప్రకారం మేము మూవీకి యాప్ట్ అయింది ఫ్రైడే అనేది. ఫస్ట్ మేము వేరేది అనుకున్నాం, అది టైటిల్ లేదు యాక్చువల్లీ, ఎవరో తీసుకున్నారు. కానీ ఆ టైటిల్ కన్నా ఈ టైటిల్ మాకు బాగా అడాప్ట్ అయింది మళ్ళీ. అండ్ ఫ్రైడే ఎన్నో సినిమాలు ఇలా పైకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో సినిమా పరంగా కూడా అంతే కదా, గురువారం కానీ శుక్రవారం కానీ వస్తాయి ఎక్కువ సినిమాలు. సో మీ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ సినిమా ఆ సాంగ్ ఒకసారి చూస్తే కంప్లీట్గా నాకు ఎందుకో మదర్ సెంటిమెంట్తో సాంగ్ వెళ్తుందేమో అండ్ త్రూఅవుట్ సినిమా కూడా వెళ్తుందేమో అనిపించింది. అవునా? అవును. ఓకే. మదర్ సెంటిమెంట్ ఉంటుంది అంటే, మదర్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా ఖచ్చితంగా. డెఫినెట్గా అసలు సో అందరికీ నచ్చుతుంది మూవీ అయితే ఖచ్చితంగా. ఒక మదర్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. అంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు, కానీ ఈ సినిమాలో ఇంకొంచెం మంచిగా చూపించాం దాన్ని. ఓకే. చాలా ఇయర్స్ అయిపోయింది కదా మదర్ సెంటిమెంట్, మదర్ గురించి వచ్చి ఈ మధ్య కాలంలో. సో అట్లా. అండ్ ఈ సినిమాలో మీరు ఒక మదర్ రోల్ ఏమైనా ప్లే చేశారు? అవును. డైరెక్టర్ గారు ఏంటండి ఇంత అందమైన అమ్మాయిని అప్పుడే మదర్ చేస్తారు అయితే? లేదు, రోల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, బట్ సర్టెన్ ఒక టైంకి వచ్చేసరికి నేనే మదర్. అవునా? ఓకే. కాలేజ్ డేస్ నుంచి ఉంటుంది సినిమాలో. సో అంటే ఇప్పుడు దియా అంటే ఒక తల్లి చాటు బిడ్డే, చిన్న అమ్మాయి. అవును. కానీ ఇప్పుడు మీరు ఒక మదర్ రోల్ ప్లే చేశారు. యాక్చువల్లీ మా మదర్ ని తలుచుకుంటా చేశాను నేను సినిమాని. అవునా? ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? నిజంగా సీరియస్ లో ఒక మదర్ నిజంగా ఎన్ని కష్టాలు పడతారు, ఎంత పేషెన్స్ ఉంటుంది మన పట్ల. మనం తప్పు చేసినా రైట్ చేసినా ఆవిడ ఎంత తీసుకొని కడుపులో పెట్టుకుంటది అనేది అది మనకి తెలుస్తుంది, కానీ మనం పట్టించుకోం, బేసిక్ గా పట్టించుకోం. సినిమాలో చూసి అబ్బా ఏం తీసారు అనుకుంటాం, కానీ అదే మనం ఇంటికి వెళ్ళి చెయ్యం. అది ఆబ్వియస్లీ నేను కూడా అందులో ఉన్నాను. మా మదరే కదా ఉంటారు కదా అంటే, కానీ వాళ్ళు మనకు ఊహ తెలియనించి ఎంత బాగా చూసుకుంటారు అనేది నేను ఈ సినిమా చేస్తూ నేను అది ఫీల్ అయ్యాను. ఓకే. అంటే ఉన్నారా మీకు ఇందులో పిల్లలు? ఉన్నాడు, 8 ఏళ్ళ బాబు ఉంటాడు. ఎలా అనిపించింది దియా అంటే వాడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు? వాడు నాకు నిజంగా చెప్తున్నాను, వాళ్ళ మమ్మీ కన్నా ఎక్కువ నాకే 1 year నుంచి ట్రావెల్ కదా, ఆడు నిజంగా నన్ను ఒక మదర్ లాగే తీసుకుంటున్నాడు. అవునా? ఎన్ని రోజులు షూట్ మొత్తం? ఇది 75 days అయింది షూట్. 75 days. మీ పార్ట్ 75 days ఉంది అయితే. సో 75 days ఆ బుడ్డోడితో ఎలా ట్రావెల్ చేస్తున్నాను. సో వాడు అమ్మ అమ్మ అంటే చాలా హ్యాపీ. వాడు షూట్ లో అమ్మ అంటాడు, బయట మళ్ళీ అక్క అంటాడు. ఇట్స్ ఓకే అంటే డమ్మీ మమ్మీ అంటాడు. పర్లేదు నువ్వు మమ్మీ అని అంటే వద్దులే అని చెప్పి వాళ్ళ మమ్మీకి వెళ్ళి అడిగి ఏమని పిలవాలి ఇప్పుడు, బయట ఏమని పిలవాలి అని. చాలా చాలా తెలివి అబ్బాయికి. బయట కార్తిక్ అని 6 years వాడికి, చాలా తెలివి. మా సినిమాకి వచ్చినప్పుడు 5 years. సరిగా అసలు చేస్తాడో లేదో అని భయం, కానీ ఫస్ట్ షాట్కే వాడు జీవించాడు. అవునా? ఓకే. ఇంకా మీ టైం బాగుంది, వాడు బయట మిమ్మల్ని ఆంటీ అని పిలవలే, సంతోషం. అదే కదా, ఈ రోజుల్లో అది కామన్ అయిపోయింది యాక్చువల్లీ. ఇంత చిన్న పిల్లలు ఒక టీనేజ్ అమ్మాయిని కూడా ఆంటీ అంటారు, అలవాటు అయిపోయింది వాళ్ళకి. అది అనద్దు ప్లీజ్. ఎస్. అంటే ఫస్ట్ మీకు ఈ ఫ్రైడే స్టోరీ చెప్పినప్పుడు, ఇందులో మీరు ఒక మదర్ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? యాక్చువల్లీ స్టోరీ మేము విన్నప్పుడు నేను 3 stories విన్నాను దీంతో పాటు. యాక్చువల్లీ ఈ స్టోరీ నేను డైరెక్టర్ గారే ఫస్ట్ వినడానికి వెళ్ళాం. సార్ ఇట్లా ఒక స్టోరీ ఉంది,
ఇట్లా నిన్ను చూసి అనుకుంటున్నారు, మాట్లాడదాం పదా అని చెప్తే రైటర్ దగ్గరికి వెళ్తే తను నాకు 3 స్టోరీస్ చెప్పారు. 3లో కూడా నాకు ఇది అమ్మ ఇదే ఉండిపోయింది మైండ్లో. దీనికన్నా ఇంకో స్టోరీ ఫ్యాషన్ ఉంటుంది, అందులో లవరు అదంతా ఓకే బాగుంది, కానీ అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ నా మీద వేసుకోవాలంటే ఒక మదర్ క్యారెక్టర్ అంటే అంత ఈజీ కాదు, అంత హ్యాండిల్ కూడా చేయలేం. అదేమి వెళ్ళి హీరోతో డ్యాన్స్ ఇదంతా కాదు కదా. ఒక మదర్ రోల్ అంటే దాన్ని నిజంగా ఒక మదర్లా చూపించుకోవాలి మనల్ని మనం. అంటే నాకు అదే ఉండిపోయింది మైండ్లో, ఇది వెళ్ళట్లేదు. ఈ 2 చెప్తున్నా కూడా లేదు ఇదే బాగుంది అంటే ఇది మదర్ రోల్, మీకు ఓకేనా, మరి మీకు ఓకేనా, నేను చేస్తా. నాకు స్టోరీ ఎట్లా అనిపించిందంటే నేను ఒక 13 మూవీస్ చేశాను, 13-14 మూవీస్ చేశాను. 3 years అవుతుంది నేను వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి. అన్ని లీడ్ రోల్స్ చేశాను. సో కొన్ని సినిమాల్లో అబ్బాయిలది మెయిన్ ఉంటుంది, అంటే అమ్మాయిది హీరోయిన్ కాబట్టి కొంచెం లవ్ ట్రాక్ లైక్ డ్యాన్స్ ఇదంతా ఉంటుంది. కానీ ఈ సినిమా ఏమనిపించిందంటే ఫస్ట్ టైం ఒక అనుష్క గారికి బాగుమతి ఎట్లా పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి బయటకి తీసుకోవాలి కదా, పర్ఫార్మెన్స్ తెలియాలి కదా ఇప్పుడు యాక్టర్స్ది. అలాగే కొందరు ఇప్పుడు సాయి పల్లవి గార్గి కానీ అట్లా ఇప్పుడు సమంత గారు చేశారు, ఏంటది బేబీ సినిమాలో మదర్ చేశారు ఆవిడ. యాక్చువల్లీ ఉన్నది అది మదరే, అంటే వాళ్ళు చూపించే విధానం కొత్తగా చూపించారు కానీ మదరే కదా అందులో కూడా. సో అట్లా ఒక ఆర్టిస్ట్కి అట్లా పడాలి కొన్ని రోల్స్. ఆ రోల్స్ కోసమే వెయిట్ చేస్తాం మేము. మా ఏదైతే టాలెంట్ ఉంటుందో బయటికి అది స్క్రిప్ట్ మాకు ఇవ్వాలి. సో అది చూడగానే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి, చేస్తాను, నో ప్రాబ్లం అంటే వెయిట్ పెరగాలి అన్నారు. నేను బక్కగా ఉండేదాన్ని యాక్చువల్లీ. ఇంకా మదర్ అంటే మీరు వెయిట్ పెరగాలి మరి చూసుకోండి అంటే నాకు అన్నీ ఓకే, నేను అన్నీ చేస్తాను, ఇది ఓకే చేసుకోండి అని చెప్పి అప్పుడు స్క్రిప్ట్ తీసుకున్నాను. తిని జిమ్ అనేది సన్నం చేస్తుంది, లావు కూడా చేస్తుంది. సో 2. సో నిజంగా ఒక హీరోయిన్ మెయింటెనెన్స్ చాలా కష్టం కదా దియా, చాలా కష్టం అనుకుంటా. అన్నీ ఆపుకోవాలి, ఏమంటారు సన్నం అవ్వాలంటే తినడం ఆపుకోవాలి ఫస్ట్, నోరు కంట్రోల్ ఉండాలి ఖచ్చితంగా. ఆ టైంలో ఎట్లుంటుంది అంటే ఇన్ని డేస్ తిన్నది కూడా ఇప్పుడు నేను మిస్ అవుతున్నాను ఫీలింగ్ ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు ఇన్ని కేజీలు తగ్గాలి, నీ నెక్స్ట్ మూవీలో నువ్వు ఇలా ఉండాలని ఫిక్స్ అయిపోతే అది చేయాల్సిందే, తప్పదు. అండ్ ఈ సినిమాలో మీతో పాటు ఇంకా ప్యాడింగ్ అంటే ఎవరెవరు ఉన్నారు అసలు? చాలా మంది ఉన్నారండి, లాట్ ఆఫ్ పీపుల్ మా సినిమాలో. వికాస్ వశిష్ఠ గారు ఉన్నారు, సినిమా బండి హీరో, ముఖ్యచిత్రం హీరో. అండ్ ఇనాయా గారు ఉన్నారు, హీరో సుమన్ గారు ఉన్నారు, ఇంకా రాజశేఖర్ గారు ఉన్నారు, కోటేష్ మాన్వా గారు ఉన్నారు, మన స్నిగ్ధ గారు ఉన్నారు. స్నిగ్ధ గారు ఇందులో ఒక సాంగ్ అదే మీ అమ్మ అనే సాంగ్ కూడా ఆవిడే పాడడం జరిగింది. ఇలా లాట్ ఆఫ్ పీపుల్, ఇంకెవరో పేర్లు మర్చిపోయానేమో మేబీ, చాలా లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ప్రగతి గారు ఉన్నారు ఇంకా. ఓకే, ఇప్పుడు ప్రగతి గారు కానీ స్నిగ్ధ గారు కానీ వీళ్ళు జనాలకి బాగా నోటెడ్ ఆర్టిస్టులు అండి, చాలా కొంచెం సీనియర్స్ అని చెప్పొచ్చు. సో వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేనేంటంటే చాలా ఫ్రెండ్లీగా వెళ్తాను నేను కూడా, వాళ్ళే నాతో చాలా ఫ్రెండ్లీగా కంఫర్టబుల్గా ఉండేవారు. ఇంకా స్నిగ్ధ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది నాకు. అవునా? మీరు సెట్స్ లో కూడా ఇంతే జోవియల్ గా ఉంటారా? కొంచెం కోపంగా కూడా ఉంటా, సీరియస్ గా ఉంటా. షార్ట్ రెడీ ఓకే చేయండి అంటుంటా. అంటే నాకు అక్కడ షూట్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ అయిపోగానే మళ్ళీ నవ్వుకుంటాం. ఓకే, అట్లా బేసిక్ గా నాకు మీలా అల్లరి చేసే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ఎందుకు మీరు బ్లష్ అవుతున్నారు? కాదు అల్లరి అంటే ఇది ఇంకా చాలా తక్కువ యాక్చువల్లీ. ఇండస్ట్రీకి రాకముందు ఇంకా పెంకి నేను చాలా అల్లరి. ఓకే, బేసికల్లీ యు ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ విజయనగరం, ఆంధ్ర. అవునా? అవును. యాక్చువల్గా నాకు మన వాళ్ళు దియారాజ్ ఇంటర్వ్యూకి వస్తుంది అని అంటే, బాబు ఇప్పుడు ఈ అమ్మాయి దియా అంటే కాదు ఏ ముంబై నుంచో ఏ కోల్కతా నుంచో తెచ్చుంటారు, ఇప్పుడు ఈ అమ్మాయితో ఏ లాంగ్వేజ్ కమ్యూనికేట్ అవ్వాలి ఏంటి? తెలుగు కావాలంటే శ్రీకాకుళం భాష కూడా ఆడుకుందాం. అవునా? ఎలాగో టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, నా కోసం మన అసలు అద్దయ్యా కొడతారు మా వాళ్ళు నన్ను. ఎందుకు కొడతారు? మన మాతృ లాంగ్వేజ్ అది. అంటే నాది ఎట్లా అంటే అన్ని భాషలు మిక్సింగ్. ఇక్కడ తెలంగాణకు వచ్చి 1.5 years అయింది. ఓకే, ఇక్కడ భాష మిక్సింగ్ అయిపోద్ది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ భాష నాకు మిక్సింగ్ అయిపోతుంది. మోస్ట్లీ విజయనగరం వైజాగ్ ఎట్లా అంటే వైజాగ్ కొంచెం పాష్ ఉంటుంది,
సో అది ప్రాపర్ తెలుగు, మన సినిమాలో ఏదైతే తెలుగు వాడతారో అది ప్రాపర్ తెలుగు. ఇక్కడ ఏంటి కొంచెం తెలంగాణ. సో నాకు అన్నీ కలుస్తాయి. ఒక్కొక్కసారి కోపం వస్తే శ్రీకాకుళం వస్తుంది. అసలు వచ్చేదో తెలుగు వాళ్ళకండి. అట్లా నా కోసం ఒక మాట మాట్లాడచ్చు కదా శ్రీకాకుళం స్లాంగ్ లో. అమ్మో వద్దండి, పోనీ నన్ను తిన్నావని అడగండి. అది నార్మల్గా, అంటే మరీ పర్టికులర్గా వర్డ్స్ అంటే అది కోపంలో వస్తాయి నాకు అంతే. అంతేనా? ఇది మాట్లాడాలి అని ఏం లేదు. ఓకే. సో మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే కోపం వస్తుందా? పోనీ లేదు, నవ్వుతా. అవునా? ఓకే థ్యాంక్ యూ, లవ్ చేస్తున్నావు కదా థ్యాంక్ యూ అంట. అంటే మీరు ప్రపోజ్ చేసి మీకు కోపం తెప్పిద్దాం అనుకున్నా నేను. నన్ను లవ్ చేయడం చాలా హ్యాపీ. నాకు ఎంతమంది లవ్ చేస్తున్నారు, నేను లవ్ చేయాలి కదా ఫస్ట్. అది పక్కన పెడితే వాళ్ళు నన్ను లవ్ చేయొచ్చు. స్వార్థం అసలు ఇది. స్వార్థమే లేదు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు, నేను ఇష్టపడాలని లేదు. ఓకే. నేను ఇష్టపడచ్చు, వాళ్ళు నన్ను ఇష్టపడాలని లేదు. ఏదో చెప్పారు కానీ నాకేం అర్థం కాలే. ఇప్పుడు నేను విజయ్ దేవరకొండని ఇష్టపడుతున్నానండి, ఆయన నన్ను ఇష్టపడాలని లేదు కదా. ఓకే ఓకే అనుకోవచ్చు, ఓకే హ్యాపీ అనుకోవచ్చు. ఇప్పుడు అలాగే నన్ను కూడా చాలా మంది ఇష్టపడతారు, నేను ఇష్టపడాలని లేదు కదా. జస్ట్ అది లవ్ అట్లా నుంచని అంతే. అసలు ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఇంటర్వ్యూకి వస్తే ఇంత కంఫర్ట్ ఉంటుందని నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే నేను ప్రీవియస్గా కొంతమంది ఆర్టిస్ట్ని హీరోయిన్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఏం చెప్పాలనుకున్నాను, వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం అవుతుంది, కానీ ఆ భావం కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు. ఇప్పుడు ఇది ఎంత కాన్వర్జేషన్ కదా. నేను చాలా మందికి చెప్పింది తెలుగులోనే ఇంటర్వ్యూ చేయండి రా బాబు, చాలా బాగుంటుంది మాట్లాడుకోవడానికి. మన భాషలో మాట్లాడుకోవడానికి ఏమైంది పాష్గా మేడం అదంతా వద్దు తెలుగుకి రా అంటాను నేను. వచ్చింది లాగ్ వద్దు రా, తెలుగులో అనుకో కంఫర్టబుల్గా అన్ని మాట్లాడుకోవచ్చు, అది కంఫర్ట్ ఉంటుంది తెలుగులో యాక్చువల్లీ. యా. అండ్ కమింగ్ టు ఫ్రైడే మూవీ, ఈ సినిమాలో మీరు చేసినటువంటి 75 డేస్లో మీకు బాగా ఈ సీన్ నాకు చాలా కష్టంగా అనిపించింది, నేను చేయలేకపోయాను, లేదా సమ్వేర్ నేను ఎమోషనల్ అయ్యాను అనే సీన్ ఏదైనా ఉందా? ఉంది. యాక్చువల్లీ స్టోరీ రాసినప్పుడు కూడా నాకు తెలుసు అక్కడ ఏం సీన్స్ ఉన్నాయా అని. మేము ట్రావెల్ చేసాం, స్టోరీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మేము ట్రావెల్ చేసాం. నేను కానీ డైరెక్టర్ గారు కానీ లైక్ రైటర్ కానీ మేము ముగ్గురం ట్రావెల్ చేసాం. నాకు రాస్తున్నప్పుడు ఓకే నేను చేసేయచ్చు, ఓకే ఓకే అనుకున్నా. నాకేంటి, నాకు తెలుగు ఇష్టం, నేను స్క్రీన్కి వెళ్ళేసరికి నేను ఆ క్యారెక్టర్ నాలో పెట్టేసుకుంటా. సో నాకు అది పెద్ద కష్టం అనిపించలే, ఏ రోజు అనిపించలే. నాకు ఈజీ అనిపిస్తుంది. సినిమా ఏదొచ్చినా, ఏ క్యారెక్టర్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా నాకు ఈజీ అనిపిస్తుంది. కానీ ఏమనిపించింది, నేను ఉండి రాయిపించాను కొన్ని సీన్స్, కానీ అదే సెట్స్కి వెళ్ళేసరికి ఎలా అనిపించిందంటే ఏడ్చా ఒక సీన్కి నేను. అమ్మా నేను ఇప్పుడు చేయగలనా. రోహిత్ గారితోనే ఆ సీన్ కూడా చాలా కష్టం, అంటే కష్టమేం కాదు, లైక్ ఎందుకో నాకు అది ఒక అన్కంఫర్ట్గా అనిపించింది ఆ సీన్. తనతో ఒక సీన్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది ఆ సీన్. అది థియేటర్లో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, ఓకే ఈ అమ్మాయి ఆ రోజు ఆ సీన్ గురించి చెప్పిందని. ఇప్పుడైతే చెప్పను ఆ సీన్ గురించి, దాని ఫీలింగ్ చెప్తా. ఎట్లా అంటే నాకు చెప్పారు ఈరోజు ఈ సీన్, నాకు ఆ రోజే ఫస్ట్ టైం రోహిత్ గారి పరిచయం కూడా. అంటే నేను ఎట్లా సార్ నేను చెయ్యను, ఇదేంది ఇట్లా రాశారు సారు, నేను ఇంతవరకు చూసుకోలేదు స్క్రిప్టు, దాంట్లో డైలాగ్స్ లేవు, బట్ స్క్రిప్ట్ నేను ఇంతవరకు చూసుకోలేదు, నేను ఇది నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ డే పోనీ నెక్స్ట్ ఇంకో 2-3 డేస్లో పెట్టండి, మరీ వచ్చినప్పుడే మీరు డైరెక్ట్గా ఇలాంటి సీన్స్ పెడితే నేను చేయలేను అంటే డైరెక్టర్ గారు చాలా, నేను పక్కకి వెళ్ళి కూర్చొని నేను చెయ్యను అన్నా. అంటే నేను చేయను అంటే డైరెక్టర్ గారు వచ్చి, ఈశ్వర్ గారు వచ్చి కంఫర్టబుల్గా నేను ఎంతలో తీయాలి అంతలోనే తీస్తాను, యూ డోంట్ వెరీ, నువ్వు వచ్చి ఒక్కసారి నువ్వు కాదు సినిమాలో ఏదైతే నీ క్యారెక్టర్ ఉంది నువ్వు అదని ఫీల్ అవ్వు అని చెప్పేసి చాలా ధైర్యం ఇచ్చారు. ఆ తర్వాత ఓకే ఇంకా అట్లా ఆ ఒక్క సీన్కి మాత్రం చాలా భయపడ్డా, ఏమో ఎట్లా వస్తుంది అంటే ఇంతవరకు నేను అలాంటి సీన్ చేయలేదు, బట్ చాలా డిమాండెడ్ ఆ సీన్ ఆ సినిమాకి, అవసరం అసలు ఆ సీనే అవసరం ఆ సినిమాకి కథకి. అండ్ ఇప్పటివరకు మీరు ఒక 13-14 సినిమాలు చేస్తున్నారు, దీంట్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను చేసిన ఫస్ట్ సినిమా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం.
అవునా? ఎందుకంటే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు. ఊరంతా దండోరా అని చెప్పేసి ఒక ఫిషర్ మ్యాన్ సినిమా తీసి థియేటర్కి వచ్చింది. లేదు, ఇవ్వలేదు, కొన్ని కారణాల వల్ల ఆగిన. సినిమా మొత్తం అయిపోయింది. 6 months కష్టపడ్డాం దానికి. నిజంగా చెప్తున్నాను, అంటే ఫ్రెష్ ఉంటాం మనం. స్టార్టింగ్ సినిమా మైండ్ ఫ్రెష్ ఉంటుంది, యాక్టింగ్ చేయాలి, ఇది మంచిగా చేయాలని ఒక కసి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చినప్పుడు. ఎవరు అంటే మనం వెళ్ళి అడగకుండానే మనకు ఆఫర్ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది, చాలా హ్యాపీ ఫీలింగ్ అది. వెళ్ళి 6 months కష్టపడి వైజాగ్ మొత్తం, వైజాగ్ కాకినాడ మొత్తం షూటింగ్. చాలా పెద్ద పెద్ద లెంతీ డైలాగులు ఉంటాయి అందులో నాకు కూడా. సో అంత మంచి సినిమా. నేను ప్రతిదీ చూసుకునేదాన్ని, అబ్బా ఇంత బాగా వచ్చాను అంటే స్టార్టింగ్ కదా, అదొక హ్యాపీనెస్ అనమాట. అబ్బా నేను థియేటర్లో ఇంత బాగా కనిపిస్తాను, ఓకే ఈ సీన్, ఈ డ్రెస్ ఇంత బాగుంది, ఈ మేకప్ ఇంత బాగుంది అని మంచిగా అనిపించేది. ఫైనల్లీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా అయిపోయింది, షూటింగ్ మొత్తం అయిపోయి ఆగిపోయింది అది. సో ఆ క్యారెక్టర్ ఇష్టం, దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఇష్టం అంతే. అండ్ అంటే అసలు ఎందుకు మీకు సినిమాల్లో హీరోయిన్గా చేయాలి, అసలు నటన వైపు ఎందుకు ఇంట్రెస్ట్ అసలు మీకు? యాక్చువల్లీ నేను చదువుతున్నప్పుడు చిన్నప్పుడులో 4th class 5th class ఉన్నప్పుడు చంద్రముఖి సాంగ్ వేశారు. మా పెద్దక్క కూడా మంచి డ్యాన్సర్, మా చిన్నక్క కూడా మంచి డ్యాన్సర్. వాళ్ళు హాస్టల్స్లో ఉండేవాళ్ళు. ఈ August 15 ఇవి అవుతాయి కదా, ఇవి అవుతున్నప్పుడు మాకు ఎలా ఉంటుంది హాస్టల్లో, మమ్మీ వాళ్ళకి మాకు రెసిడెన్స్లో, రెసిడెన్స్ స్కూల్స్ వాళ్ళవి వెళ్తే మా అక్క వాళ్ళు మంచిగా మేకప్ అయ్యి అక్కడ డ్యాన్స్, నేను ఎందుకు వేయకూడదు అని చెప్పి 5th or 4th సార్ డ్యాన్స్ చేయమంటే నేను చేస్తానని చెప్పి మా పెద్దకి ఏదైతే చంద్రముఖి సాంగ్ వేసిందో వారా ఉంటుంది కదా, ఆ సాంగ్ నేను వేసా. సో నా ఫ్రెండ్స్ అందరు చప్పట్లు కొట్టి నువ్వు హీరోయిన్, నువ్వు హీరోయిన్, హీరోయిన్, హీరోయిన్ అని ఆ టైంలో పెట్టారు నాకు మైండ్లో. ఓకే, కానీ నేను 8th వరకు అలా అలా ఓకే చదువు, డ్యాన్స్ మీద ఎక్కువ ఉండేది, మిగతా టీవీ షోస్ ఇవన్నీ చూసుకొని సరదా లైఫ్ లీడ్ చేసేసా. కానీ 9th ఎప్పుడు వచ్చిందో నాకు మా హిందీ సార్ ఒక ఆయన ఉండేవాళ్ళు, నాకు ఎవరైనా నువ్వు చేయలేవు అంటే నేను చేస్తా అంట. చిన్నప్పటి నుంచి మొండి, చాలా మొండి. నాకు 9th class వరకు ఎవ్వరు ఏమీ అనలా, నువ్వు చేయలేవు అని అనలేదు. ఎందుకంటే డాడీ గవర్నమెంట్ ఆఫీసర్, ఊర్లో మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం. గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యేసరికి మమ్మల్ని ఎవరు అంటే ఆ లెవెల్లో చూసేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి తిట్టాలి కానీ ఏమైనా అనాలి అని లేదు. మా సార్స్ కూడా మంచి ప్రాపర్ రెస్పెక్ట్ ఉండేది ఊర్లో కూడా. అప్పుడు ఒక హిందీ సారు, నేను వర్క్ చేయలేదు 9th classలో, 10th అప్పటికే ఇస్తున్నారు మాకు ఆయన సిలబస్ చెప్తున్నారు. సీరియస్లీ చెప్తున్నా, నాకు ఆయన ఇప్పటికీ గుర్తు. ఆయన అన్నమాట, నేను బుజ్జిగుంటా, యాక్చువల్ చిన్నప్పటి నుంచి బుజ్జిగా ఉండేదాన్ని మంచిగా ఇంట్లో. థ్యాంక్ యూ. అయితే నువ్వు ఇట్లున్నావు, నువ్వు 10th పాస్ అవ్వు, నువ్వు పోతావు అన్నాడు మొహం మీద. నీకు చదువు రాదు, ఏం రాదు, హిందీ రాదు, ఏం రాదు, నువ్వు పోతావు, వేస్ట్, నువ్వు చూడు ఇంతమంది పాస్ అవుతారు, నువ్వు ఒక్కరిదానివే పోతావు అన్నాడు. నువ్వు నన్ను ఇంత మాట అంటావని వితిన్ 1 week ఆయన చెప్పినవన్నీ టోటల్. యాక్చువల్లీ మా మమ్మీ ముస్లిం, మా డాడీ హిందూ. సో మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మా మమ్మీ మంచి చదువుకున్నారు. అప్పటి వరకు మా మమ్మీ మాకేం చెప్పలే, మమ్మీ నాకు ఇవి చెప్పు, నాకు హిందీ మొత్తం ఇప్పుడు ఈ సబ్జెక్టులన్నీ, ఈ లెసన్స్ అన్నీ నాకు ఇప్పుడు ఎక్పి మైండ్లోకి అని చెప్పేసి డైలీ 1 lesson మా మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని. ఆయన అంత మాట అన్నాడు కదా, నేను ఒప్పుకోలేదు, తీసుకోలేదు. నా పరువు తీసేశారు. నా మైండ్లో ఒక్కటే ఉంది ఆ టైంలో. నాకు ఖచ్చితంగా, నాకు అప్పుడు 14 years కూడా ఉండవు మేబీ. నన్ను ఈయన పాస్ అవ్వడు అన్నాడు, కానీ నేను పాస్ అవుతా, ఖచ్చితంగా అవుతా అని చెప్పేసి ఆ రోజు నుంచి 1 week సబ్జెక్టులన్నీ నేర్చుకొని వెళ్ళి ఆయనకి మొత్తం రాసేసి ఇచ్చేసిన చూడకుండా. అయ్యింది. అప్పుడు ఆయన, దియా నీకు దండం, నువ్వు ఇట్లంటే ఇట్లా చేస్తావని నేను అనుకోలేదు, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి అని మళ్ళీ అందరికీ చెప్పారు అదే 1 weekలో. ఆ తర్వాత అట్లా ఎవరైనా ఏదైనా చేయలేవు అంటే ఎందుకు చేయలేవు, నిజంగా నువ్వు చేయలేవు అని నీకు అనిపిస్తే నువ్వు చేయకు, కానీ నువ్వు చేయగలవు అని తెలిసి కూడా కూర్చోకు, చెయ్యి. సో అట్లా ఛాన్సెస్ అయిపోయిన తర్వాత ఇంటర్ మంచి మార్కులు వచ్చాయి 10th నాకు. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే నేను 2nd వస్తాను స్కూల్కి. వస్తానని అనుకోలే, తిట్టారు కదా ఆబ్వియస్లీ, ఒక్క సబ్జెక్ట్లో మంచిగా అయితే అవ్వదు కదా. నిజం చెప్తున్నా, నా అంటే చెప్పచ్చో లేదు తెలీదు, 10th నా రూమ్లో కూర్చున్న వాళ్ళు మాత్రమే పాస్ అయ్యారు హిందీ. నా పేపర్స్ వెళ్ళి, సారీ సీరియస్లీ చాలా స్ట్రిక్ట్ ఆ రోజు. పేపర్ ఎవ్వరికి రావట్లేదు. నేను మంచిగా నేర్చుకున్నా కదా, మా మమ్మీ ముస్లిం, మంచిగా చెప్పారు, వివరించి మరీ చెప్పారు దీన్ని ఇలా అని. 13 మందే పాస్ అయినాం 10th మేము హిందీ, అందులో నా టాప్ 2 అంతే. సో ఇంటర్మీడియట్, ఇంటర్కి వచ్చిన తర్వాత బాగా అప్పుడు కూడా ఫస్ట్ ఇంకా
మళ్ళీ అంత మార్క్స్తో వచ్చి బైపీసీ జాయిన్ అయ్యా. అక్కడ కూడా ఫస్ట్ ఇష్టం, మొక్కలు జంతువులు అంటే నేచర్ కాబట్టి మంచిగా చదివేసేదాన్ని, అయిపోయేది. కానీ నేను ఎప్పుడు జాబ్ అని అనుకున్నా, తర్వాత సినిమాలో నేను ఏ రోజు అనుకోలేదు. బైపీసీ అంటే జనరల్గా ప్రతి హీరోయిన్ చెప్పే మాట ఇదే, నేను డాక్టర్ అవుదాం అనుకున్న, యాక్టర్ ఓకే. యాక్చువల్లీ నేను చేశాను 8 months చేసి మానేశాను. యా కేజీహెచ్లో చేశాను నేను. చేసి నాకు సెట్ అవ్వాల. ఓకే. నేను చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని అప్పుడు, ఇప్పుడు కాదులేండి. ఈ సినిమా చూస్తే అసలు సెన్సిటివ్ అనే అనుకోరు నన్ను ఎవరు. బతికిపోయారు ఇంత చల్లాకి అమ్మాయి డాక్టర్ అయితే పర్ర పోసేస్తుంది. లేదు, అప్పుడులో చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని, మానేసా. అవన్నీ చూడలేక, బర్నింగ్ వర్డ్స్ ఇవన్నీ చూడలేకపోయేదాన్ని. చాలా మానవత్వం ఎక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు ఉంది. ఈ సినిమా చూసాక లేదో అంటారేమో అని భయం. మీరు మానవత్వం ఉంది అని చెప్పకండి, ఇంటర్వ్యూ ప్రతి వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, మరి మీ మానవత్వం మానవత్వంతో ప్రేమించలేను అబ్బా నేను, కష్టం అది. ఆ తర్వాత డిగ్రీ చేశాను 8 months BBS. తర్వాత డిగ్రీకి వచ్చేసాను, నార్మల్ డిగ్రీ చేద్దాం బీఎస్సీ, జాబ్స్ ఉన్నాయి మాకు తెలుసు, అక్కడ జాబ్స్ కొడదామని చెప్పేసి డాడీ కూడా ఓకే అంటే. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ డాడీ చనిపోయారు, సమ్ రీజన్స్ వల్ల. చనిపోయిన తర్వాత మాకు అప్పుడు ఏం అర్థం కాలేదు లైఫ్. అప్పుడు నాకు జస్ట్ 19 years, అర్థం కాలేదు నాకు లైఫ్లో, అర్థం కాలేదు ఏం చేద్దాం నెక్స్ట్. ఒక 10,000కైనా ఎక్కడైనా జాబ్ జాయిన్ అయిపోవాలి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యామిలీని, డాడీ లేరు కదా, ఎట్లా చూసుకోవాలి అర్థం కాలేదు. ఏడుస్తూ కూర్చుంటే అవ్వదు పని అని జాబ్స్ ఎత్తుకడం ఇదంతా చేశాను. సడన్లీ అప్పుడు టిక్ టాక్ ఉండేది, ఐడియా ఉందా? అందులో టిక్ టాక్లో నన్ను చూసి ఒకరు పిలిచారు, కానీ నేను ఫస్ట్ ట్రస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడే శ్రీరెడ్డి గారిది ఇవన్నీ అయినాయి కదా చాలా. నేను చేయను అంటే మా మమ్మీ వీళ్ళందరూ, వచ్చింది ఒక ఛాన్స్, వెళ్ళు మాట్లాడు, ఏమవుతుంది ఒకసారి వెళ్ళు, నీకు ఎప్పుడో ఇష్టం ఉంది కదా మనసులో. నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను రావడం, కానీ నాకు భయం. ఫస్ట్ నాకు బ్యాక్ సపోర్ట్ లేదు, ఎవ్వరూ తెలియదు, ఇప్పుడు ఎవరో పిలుస్తున్నారు, నేను ఎలా వెళ్ళిపోవాలి. సో విజయనగరంలోనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు, ఇట్లా సెకండ్ లీడ్ చేస్తారంటే నేను కొంచెం ఆలోచించుకొని వస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత ఫోన్ చేయలే, నాకు ఎందుకో భయం ఉండిపోయింది, ఇండస్ట్రీ గురించి నాకు తెలీదు. వాళ్ళు కాల్ చేసి ఏమైందమ్మా ఏం కాల్ చేయలేదు అంటే, సార్ ఇట్లా నాకేం తెలీదు, నాకు ఇంతవరకు కెమెరా, నాకు కనీసం ఫోటో కూడా తెలీదు కెమెరాతో, ఓన్లీ మొబైల్ వర్కే తెలుసు అంటే, అవన్నీ మేము చూసుకుంటాం వచ్చేసి అంటే, తర్వాత పేమెంట్స్ మాట్లాడుకుంటాం అట్లే. సో 19లో ఎంట్రీ ఇచ్చారు, 19 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకేనా? 19 ఎండింగ్ 2020లో. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే భయం పోయిందా? ఇప్పుడు అన్నీ నేర్చేసుకున్నా, అన్నీ నేర్చుకున్నా. అన్ని వర్క్స్, ఒక కెమెరా వర్క్ తప్ప అన్ని వర్క్స్ నేను చేయగలుగుతా. ఎడిటింగ్ కూడా, ఎడిటింగ్ అదే కెమెరా వర్క్స్, కెమెరా వైపు తప్ప డైరెక్షన్ వైపు చేయగలను, లైక్ కాస్ట్యూమ్ డిజైనర్గా చేయగలను, అన్నీ నేర్చుకున్నాను చూసి. సో ఇప్పుడు అంటే నాన్నగారు మీతో లేరు, బట్ నాన్న సపోర్ట్ ప్రతి అమ్మాయికి నాన్నే మొదటి హీరో అంటారు కదా. సో ఈరోజు దియా అనే ఒక పర్సన్ని హీరోయిన్గా జనాలు గుర్తుపడుతున్నారు, హీరోయిన్గా చూస్తున్నారు పెద్ద సినిమాలు. ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటే ఎంతో నమ్మితేనే చేస్తారు ఆ పని. సో దియా డెఫినెట్గా సక్సెస్ అయిందనే చెప్తాను నేను. సో నాన్న లేనందుకు, ఈ సక్సెస్ ఆయన చూడనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదు, నాన్న ఎప్పుడు నాతోనే ఉంటారు, అంటే భౌతికంగా మనతో లేరు కదా. లేరు, అది కొంచెం బాధ ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటుంది. కానీ నేను ఏ రోజు ఆయన డ్యూటీకి వెళ్ళారని అనుకుంటున్నాను ఇప్పటికీ. నేను అదే దీంట్లో, నేనే కాదు నా పేరెంట్ అందరం అదే దీంట్లో ఉన్నాం. మా డాడీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు, ఈవినింగ్ వస్తారులే అనే థాట్లో ఉంటాం అంతే. నాన్నతో ఒక మంచి బాండింగ్ సందర్భం లాట్ ఆఫ్. నేను యాక్చువల్లీ నాకు కూడా హాస్టల్లో జాయిన్ అవ్వు అంటే నేను అవ్వాలా, డాడీతో ఉండి. డాడీ నన్ను అబ్బాయిలా పెంచారు యాక్చువల్లీ, ఏ రోజు అమ్మాయి అని పెంచలే. నాకు తమ్ముడు ఉన్నారు, మా ఇద్దరిని అబ్బాయిలా పెంచేవాళ్ళు, మా పెద్దక్కని చిన్నక్కని అమ్మాయిలా పెంచేవారు. మా ఇద్దరిని అబ్బాయిలే అనుకుండేవాళ్ళు ఇంట్లో. మా డాడీ ఆఫీస్కి వెళ్ళినా, లైక్ పవర్ ఆఫీస్లో డాడీ చేసేవారు లైన్మెన్గా. ఆయన పవర్లు పోయేటప్పుడు ఊర్లు వెళ్తారు కదా, అలాంటి దగ్గర కూడా నేను తిరిగాను మంచిగా. నాకు ఎట్లా అంటే కూతురు అనేది ఏ రోజు చూడలేదు ఆయన, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మంచిగా. నాకు ఇదే కావాలంటే ఇదే కావాలి అంతే. ఒకవేళ ఇప్పుడు నాన్నకి ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు దియా? లవ్ యూ అంతేనా? అంతే. ఓకే, లవ్ యూ, అంతకన్నా ఏం చెప్పాలి. ఆయన లైఫ్ ఇచ్చారు నాకు. నిజంగా మమ్మీ కన్నా డాడీ ఇష్టం, చాలా ఇష్టం. ఆయనతో లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, కోప్పడిని ఉన్నాయి, ప్రేమించిన ఉన్నాయి, పట్టుకొని ఏడ్చిన ఉన్నాయి, కూర్చొని సిట్టింగ్ వేసినవి కూడా ఉన్నాయి ఆ ఏజ్లో.
ఇష్టం నాకు. మా డాడీ తాగుతారు, ఆబ్వియస్లీ డాడీలు తాగుతారు. మా డాడీకి ఇట్లా చేసి మాట్లాడుతూ కూడా నేను కంపెనీ ఇచ్చేవాళ్ళు. ఓకే, మంచిగా ఇట్లా చిన్న అన్నీ చెప్పేవాళ్ళు డాడీ నాకు. అంటే జనరల్గా ఇప్పుడు సొసైటీలో మీరు ఎంత హీరోయిన్ అయినప్పటికీ కూడా ఒక అమ్మాయి, సో సొసైటీలో మిమ్మల్ని చూసే చూపులు కానీ మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఓవర్కమ్ చేస్తున్నప్పుడు నాన్న ఇచ్చిన ధైర్యంతోనే వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఈరోజు నేను అసలు పట్టించుకోను. ఆయన ఒకటే చెప్పారు, నీకు తప్పు అనిపించినంత వరకు నువ్వు చేసేదంతా రైటే, అండ్ అవతల మనిషిని గురించి ఏమనుకుంటున్నారు నువ్వు పట్టించుకోకు. అవతల మనిషి గురించి నువ్వు బతికితే నువ్వు ఇంకా లైఫ్ను లీడ్ చేయలేవు అని చెప్పారు. నేను యాక్చువల్లీ నాకు చాలా వస్తాయి కామెంట్స్ వస్తాయి. నేను షూట్లో చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి అంటే నన్ను తప్పుగా అనుకోవడానికి ఏముండదు. నేను చాలా ఓపెన్ ఉంటాను అందరితో. ఇప్పుడు మీద కూడా ఇదండి నాకు ఇంతే, నాకు ఇంతవరకు వచ్చు, ఇదే ఉంటుంది అది ఓపెన్. ఈ ఓపెన్నెస్ కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అవ్వట్లేదా? అయింది, కానీ నేను ఇట్లనే ఉండగలుగుతా. నేను ఇట్లనే ఉండగలుగుతా. ఇప్పుడు మీకోసమో అతని కోసం నేను నటించలేను. మా డాడీ నాకు ఏదైతే ఇచ్చి పెంచారో, నాకు చిన్నప్పటి నుంచి నేను ఇంతే ఓపెన్ మాట్లాడతా. కోపం వస్తే కోపం చూపిస్తా, కానీ చాలా ప్రేమ ఉంటుంది. ఏదైతే కోపం ఉంటుందో మనిషి మీద, అదే మనిషి మీద దానికి డబల్ ప్రేమ ఉంటుంది. అందుకే కోప్పడగలుగుతాం. ఇంకా బయట వాళ్ళు ఏదైనా చేస్తే నేను అసలు పట్టించుకోను. ఒక మంచి ఈ గుణం చెప్పాలన్నా, ఏ మనిషికైనా ఉండాల్సింది, అవతల మనిషి నేను హర్ట్ చేశారు, అది నీ సొంత మనిషి కానప్పుడు నువ్వు పట్టించుకోకు. నీ సొంత మనిషి అయితే నువ్వు చెప్పు, సెకండ్ టైం చెప్పు, థర్డ్ టైం చెప్పు, ఫోర్త్ టైం మాట్లాడడం మానే చాలా అర్థం చేసుకుంటారు. సీరియస్లీ హర్ట్ అవుతున్నామని తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. అదే బయట మనిషి హర్ట్ చేస్తే నువ్వు అసలు పట్టించుకోకబ్బా. అతను ఎవరు, ఎందుకు, ఏదో అన్నాడు సరే వాడి కర్మ. నిజంగా మనం ఏదైనా పాపం చేసామా? మా డాడీ చెప్పారు, ఒకరిని మనం తిడుతున్నామంటే మన నాలుగుతో వాళ్ళ పాపాలని మనం కడుగుతున్నామంట. ఓకే, మా డాడీ పూజలు చేసేవారు మంచిగా. ఎట్లా అంటే మేము మంచిగా దైవత్వంలో ఉండేవారు. డాడీ సాయిబాబా మాలేసేవాళ్ళు. మాకు అప్పుడు ఇవే చెప్తుండేవాళ్ళు, అవతల వాళ్ళని మనం తిడుతున్నామంటే మన నాలుగుతో వాళ్ళ పాపాలని మనమే కడుగుతున్నాం సగం. సో నేను ఎవరైనా ఏదంటే ఓకే నేను తిట్టుకో, ఇంతే, పాపాలు పోతాయి. నేను ఏదైనా చేస్తుంటే పోతాయి. పాపం అంటే అన్నీ మనం తెల్లవారు లేచి చీమను కూడా తొక్కుతాం, అది కూడా పాపం. తెలియని పాపాలన్నీ పోతాయి. అండ్ కమింగ్ టు ఫ్రైడే, సో ఈ సినిమా విషయానికి వస్తే సాంగ్స్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ ప్రేక్షకులు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు? చాలా 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 ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్కరు ఆ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటారు కూడా. ప్రజ్వల్ క్రిష్ అని ఆయన చాలా బాగా మ్యూజిక్ చేశారు. మీరు అమ్మ సాంగ్ వింటే మీకు, నాకైతే గూజ్ బంప్స్ వస్తాయి ఇప్పుడు కూడా. ఆ ప్రేమ కానీ ఆ వర్డ్స్, మధుకిరణ్ అని వర్డ్స్ రాశారు, లిరిక్స్ బాబా ఏముంటాయి తెలుసా. ఆ మ్యూజిక్ వినడానికి హాయిగా అనిపిస్తుంది. ఫస్ట్ అమ్మో ఆయనకు దండం. రాక్షసుడు కాదు, ఆయన అఖండ భారత్ అని తీశారు, ది బాస్ అని ఆర్జీవి మీద తీశారు. అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపారనేది అఖండ భారత్ సినిమా చాలా కాంట్రవర్షియల్. ఆయన 2 సినిమాలు కాంట్రవర్షియల్. ఆయన సినిమాలు తీశారు, హీరోగా కూడా కన్నడలో సినిమాలు తీశారు. హర్రర్ మూవీస్ తీశారు. ఆయన రాక్షసుడు. నిజం చెప్తున్నా, స్టిల్ మాకు సీన్స్ అవుతున్నప్పుడు ఆయనకు ఫుల్ ఫీవర్ వచ్చింది వణుకుతో. ఆయన అట్లా పడుకొని మరీ డైరెక్షన్ చేశారు. హెడ్స్ ఆఫ్ అసలు. అండ్ ప్రొడక్షన్ వాల్యూ మూవీ విషయానికి వస్తే అంత ఆల్ గుడ్ అండి. అంత ఒక ఫ్యామిలీలో చేసుకున్నాం. ఒక ఫ్యామిలీ టైప్ క్రియేట్ అయింది సినిమాలో. ఓకే. అండ్ దియా, నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నాను వేరేలా అనుకోకండి. జనరల్గా మీరు తెలుగు అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి ఈ ప్రశ్న. చాలామంది నార్త్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్లు కానీ బయట దేశం నుంచి వచ్చినటువంటి హీరోయిన్లు చెప్తూ ఉంటారు, అరే సౌత్ ఇండియాకి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చూసే చూపు వేరు ఉంటుంది, మమ్మల్ని ప్రొడ్యూసర్స్ అలా అడుగుతారు ఇలా అడుగుతారు అని చెప్తూ ఉంటారు కదా. ఒక హీరోయిన్కి, ఒక తెలుగు అమ్మాయిగా మీరు చెప్పండి, అసలు నిజంగా హీరోయిన్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఒకటి చెప్తా డైరెక్ట్గా, నేను ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటుంది, అది నీ బట్టి ఉంటుంది అబ్బా. నువ్వెట్లున్నావు, నీకు చేయాలనిపిస్తే చెయ్యు, నీకు వద్దనిపిస్తే మానేసే. ఇప్పుడు నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళు, అక్కడ కూడా ఉంటుంది, తెలియదు అంతే. నీకు బయటకి ఇండస్ట్రీ అనేసరికి టక్కుమని మాట అనియచ్చు, చులకన, మన మీద ఒక చులకన భావం ఉంటుంది అనియచ్చు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు, మంచిగా సినిమాలు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఫ్రైడే ప్రొడ్యూసర్ నన్ను కూతురులా చూసుకుంటారు, కూతురనే అంటారు, నువ్వు నా కూతురు కదా. మరి లేదే నాకు అక్కడ కమిట్మెంట్ లేదే. ఏం అసలు కమిట్మెంట్ అంటే ఏంటి? అది మీరు చేసుకున్నది,
ఓకే. వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ఇష్టం, అది డబ్బులు పెట్టుకుంటున్నారు కాబట్టి. మీకు ఎట్లుందో అది మీరు చేసుకోండి. నేను ప్రతి అమ్మాయికి చెప్తా, మీ మనసులో ఏదైతే తప్పు అనిపిస్తుందో చేయకండి. మీకు తప్పు అనిపించట్లేదంటే యూ కెన్ డూ ఇట్. ఓకే. అండ్ మీకు ఆప్షన్ లేదు అనుకున్న రోజు మీరు వేరే జాబ్ చూసుకోండి. నేను చేయలేను, అయినా నాకు బలవంతంగా వెళ్ళాలని రావద్దు ఏ ఇండస్ట్రీకి ఎవరు. ఓకే. బలవంతంగా ఏ ఇండస్ట్రీకి రాకూడదు, సరదాగా కూడా ఏ ఇండస్ట్రీకి రాకూడదు. ఓకే. దాని మీద మీకు ఒక ప్యాషన్, ఒక లవ్ ఉంటే రావాలి. దట్స్ ఇట్. అంతే ఉంటుందండి. ప్రతి దారిలో అంటారు కదా పెద్దలు, ప్రతి దారిలో ముళ్ళు ఉంటే పువ్వులు కూడా ఉంటాయి, దాటాలి, తప్పదు. అలా అని అన్ని దగ్గరలో లేదు ఏదేను. కొన్ని దగ్గరలో ఉంటే నీకు నచ్చకపోతే అది వదిలేసే, చిన్న సినిమాలు చేసుకో. చిన్న సినిమాల వాళ్ళు ఎవరు అట్లా ఉండరు, మోస్ట్లీ ఉండరు. అంటే అలా అని పెద్ద సినిమాల్లో కూడా ఉండరు, అనుకుంటున్నారు అంతే, వీళ్ళని బట్టి అంతే. మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారో అదే. ఓకే. అంతే. అండ్ మీ విషయానికి వస్తే, అంటే ఫ్యూచర్లో ఇంకా మీరు ఎవరితో ఇక్కడ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నారు, ఏ హీరోతో? అమ్మో, మీరు అట్లా అడిగితే ఎట్లా? విజయ్ దేవరకొండనే చెప్తాను ఆబ్వియస్లీ నేను. ఎందుకంటే చెప్తున్నాను కదా, నన్ను చాలా మంది లవ్ చేస్తారు, నేను చాలా మందిని లవ్ చేస్తాను. ఏ చెప్తే చాలా ఫ్లెష్ అయిపోతున్నారు. ఏమో ఇష్టం. అయ్యయ్యో, అట్లా పోనీ ప్రపోజ్ చేయండి మా ఇంటర్వ్యూలో. అమ్మో వద్దు, నాకు ప్రపోజ్ చేయాలనుకోలేదు. ఆయన ఎలాగో రిప్లై ఇవ్వండి, నేను ఇస్తాను. నేను ప్రపోజ్ చేయాలని అనుకోవట్లేదు, కానీ నేను ఇష్టపడుతున్నాను అంతే. లవ్ అంటే కలిసి ఉండిపోవాలి అనుకోవాలి, నేను కలిసి ఉండిపోవాలి అనుకోవట్లే ఆయనతో. ఏదో ఒక రోజు నేను కూడా ఒక చిన్న హీరోయిన్, పెద్దదొద్దు, ఆయనంత వద్దు, ఒక చిన్న హీరోయిన్ అయ్యి ఇట్లనే కూర్చొని ఒక కప్పు కాఫీ షేర్ చేసుకుని మాట్లాడాలి. దట్స్ ఇట్. అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద కోరిక ఏం కాదు. సో మీరు హీరోయిన్ గా ఉన్నారు, ఆయన హీరోగా. పెద్ద కోరిక కాదా? ఎందుకు పెద్ద కలవాలంటే నేను ఎప్పుడో కలిసేదాన్ని. విజయ్ గారు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అండ్ మన పక్కింటి అబ్బాయి కాదండి. ఇప్పుడు నా ఫీలింగ్ మీకు ఎట్లా చెప్పాలి? తెలుగులోనే చెప్పండి. నేను అలా అనట్లే. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసే అవకాశం ఉంది. ఓకే. సో నాకు ఎప్పుడో విజయ్ గారిని కలిసే అవకాశం ఉంది, కానీ నేను పోలేదు. ఎందుకు పోలేదు? అట్లీస్ట్ నేను ఆయన అంత పెద్ద స్టార్ ఐకాన్ అనకూడదు, కానీ ఒకప్పుడు యూత్ అందరూ ఇట్లా ఊగిపోయారు. ఇప్పటికి స్టిల్ నౌ ఆయన్ని చూసినప్పుడు అదొక హ్యాపీనెస్ అనమాట. ఆయన వాయిస్ వింటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, నాకు ఆయన వాయిస్ ఇష్టం చాలా. ఆ వాయిస్కి ఫస్ట్ నేను ఫ్యాన్ అయ్యాను. డైలాగ్ చెప్తారా? అమ్మో రాడు, అది నా పిల్లరా. నాకు అవి చాలా, నిజంగా నాకు ఆ వాయిస్ చాలా ఇష్టం. ఫస్ట్ ఆయన ఫేస్ కూడా నాకు తెలీదు, ఆ వాయిస్ చూసి నేను తర్వాత సినిమాలు చూసి ఆయనవి అంత ఇష్టపడ్డా. అలా అని కాదు, కలవాలంటే ఎప్పుడైనా కలవచ్చు. నేను చిన్నగా తెలిసిన తర్వాత ఆయనకి అని దియా గారా ఇచ్చేసారు, ఓకే రండి కూర్చుందాం అని అప్పుడు ఫ్రీగా మాట్లాడచ్చు. అది ఉంది. సూపర్ సూపర్. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అది నా పిల్లరా అని చెప్పినట్టు దియాకి కూడా ఎవరైనా చెప్తున్నారా, దియాని ఉద్దేశించి అది నా పిల్లరా అని? అది జరగట్లేదా? అంటే ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ ఏంటి? ఏంలే, అర్థం చేసుకుంటే చాలు అంతే. ఓకే. ఇప్పుడు డాడీ ఉన్నారు, అర్థం చేసుకుని ఫ్రీడమ్ ఇచ్చారు అంతే, ఇంకేమి ఇచ్చారు? ఇంకేమి ఇవ్వద్దు కూడా. ఆ తర్వాత మనమే సంపాదించుకోవచ్చు. అంటే జనరల్గా అమ్మాయిలు అంటారు కదా, హైట్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, కార్ ఉండాలి, ఇల్లు ఉండాలి. నాకేమొద్దు. ప్రేమ అంటే మళ్ళీ అందరు వచ్చేస్తారేమో, కాదు. అర్థం ఏ సిచ్యువేషన్ అయినా. నాకు పాతకాలంలో అప్పుడు ఉండేటోళ్ళు కదా, మీరు మిథునం సినిమా చూసారా? నాకు చాలా ఇష్టం, నేను మంత్లీ 1 టైం అయినా చూస్తా. గోదావరి సినిమా చూసారా? ఫేవరెట్, నేను వీక్లీ వన్స్ అయినా చూస్తా. ఆస్క్ మై అసిస్టెంట్ ఆల్సో. ఎట్లా అంటే నాకు ఆ ప్రేమలు ఇష్టం, అండర్స్టాండింగ్ ఉంటుంది. చూడండి, పాత వాళ్ళలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం ఒకవేళ తప్పు చేసినా ఇట్లా మాట అనేసి వదిలేసి కాకుండా ఎందుకు జరిగింది, ఓకే నెక్స్ట్ నేను చూసుకోనన్నా, ఇట్లా ఒక అండర్స్టాండింగ్ లవ్ కావాలి. ప్యాంపరింగ్ వద్దు, ప్యాంపరింగ్ అవసరంలే. బాలేని టైంలో ప్యాంపరింగ్ ఇవ్వండి. ఫ్రీడమ్. అండ్ నేనేం ఫ్రీడమ్ అంటే ఇప్పుడు అందరూ చాలా విధాలుగా మీరు బట్టలు ఇప్పు తిరిగితే ఫ్రీడమ్ ఇవ్వాలా, మేము అది అడిగట్లే. ఫ్రీడమ్ అంటే మా మైండ్కి ఫ్రీడమ్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ. ఎస్. అండ్ ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఫ్రైడే మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదొక అద్భుతమైన సినిమా, సీరియస్లీ చెప్తున్నాను. నేను ఒక ఆడియన్గా మాట్లాడుతున్నాను, నాట్ హీరోయిన్. ఒక మదర్ని ఇష్టపడే ఒక అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఎవరైనా కూడా ఈ సినిమాని
అలానే సినిమా అని చెప్పట్లే, ఏ సర్టిఫికేట్ సినిమా ఉండాలి కాబట్టి అది దానివల్లే సినిమా నడుస్తుంది. ఒక ఇన్సిడెంట్ వల్ల సినిమా నడుస్తుంది. సో దానివల్ల మేము ఆ సీన్ పెట్టాల్సి వస్తుంది. కానీ మీరు మీ పేరెంట్తో ఖచ్చితంగా కూర్చొని చూడొచ్చు. పిల్లలు యాక్ట్ చేశారు కానీ పిల్లలు చూడకూడదు ఈ సినిమా. పిల్లలకు చూపించకండి, మేము పిల్లల్ని చూపించమని మేము ఫోర్స్ చేయం. కానీ ప్రతి తల్లి అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని చూడాల్సిన సినిమా చూడొచ్చు. ఎస్, మీకు ఇంకా తల్లి మీకు చిన్నప్పటి నుంచి ఎలా అయితే అంటే మనకు ఊహ తెలియనప్పుడు ఎలా చూసుకుంటారో అది కూడా తెలుస్తుంది. ఓకే. అండ్ ఈ సినిమాతో మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలి, ఒక తెలుగు అమ్మాయి మంచి స్టార్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.